ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మరి ఈరోజు నిత్యాన్నదానంలోని భాగంగా శ్రీ కొనిజేటి మాల్యాద్రి వరలక్ష్మి మరియు వెంకటబాల సూర్యరామనాగేశ్వరరావు చారిటబుల్ ట్రస్ట్లో నిత్యాన్నదానంలోని భాగంగా మరి ఈరోజు అన్నప్రసాదం ఏర్పాటు చేసిన వారు మరి మన చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారు అయినటువంటి మన కొనిజేటి మాల్యాద్రి గారు. మరి ఆయనకి మంచి ఆరోగ్యం ఉండాలని, అదేవిధంగా ఆయన వ్యాపార అభివృద్ధి ఉండాలని, అదేవిధంగా మరి ఆయన తలపెట్టే ప్రతి సేవా కార్యక్రమం దిగ్విజయంగా నడవాలని, అందుకు కావాల్సిన వనరులు కూడా భగవంతుడు చేకూర్చాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అదేవిధంగా మరి ప్రతి నెల మనకి ఒకరోజు భోజనానికి వితరణ ఇస్తున్న మరి దాతలకు కూడా దాతల కుటుంబాలు కూడా బాగుండాలని, అదేవిధంగా మరి ఎవరైతే ఏ సందర్భాల్లో మరి ఉన్నారో గృహప్రవేశాలు కానీ, పుట్టినరోజులు కానీ, పెళ్లి రోజులు కానీ ఏ అయితే ఉన్నాయో మరి అవి జరుపుకుంటున్న వారి అందరికీ ఆ పరమేశ్వరుడు తోడుగా నీడగా ఉండాలని, అదేవిధంగా మరి దాతలు ఇంకా ముందుకొచ్చి ఈ వీడియో కానీ ఈ ఆడియో కానీ వింటున్న దాతలు అందరూ ముందుకొచ్చి మన చారిటబుల్ ట్రస్ట్లో ఆ అన్నదానాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, అదేవిధంగా మరి ఇంకా పల్లెటూర్లు మన చుట్టుపక్కల చాలా పల్లెటూర్ల నుంచి మనకి ఫోన్లు చేసి, బాబు మా ఊర్లో 10 మంది ఉన్నారు, ఒక 20 మంది ఉన్నారు, మాకు భోజనం లేదు, మమ్మల్ని ఎవరో చూడట్లేదని ఫోన్లు చేస్తున్నారు. మరి వారికి కూడా భోజనం అందాలంటే మనకు కావాల్సింది కొంచెం ఆర్థికంగా బలం కావాలి. ఆర్థికంగా బలం కావాలంటే మనకి దాతలు కావాలి. ఆ దాతలు ముందుకు వస్తే ఇంకా గ్రామాల్లోకి మనం భోజనం పంపొచ్చు. మరి టౌన్లోనే కాకుండా పల్లెటూర్లకు కూడా మనం భోజనం పంపొచ్చు. అందుకు కావాల్సిన ధన సహాయాన్ని కూడా భగవంతుడు ఏర్పాటు చేయాలని, దాతలు కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, అదేవిధంగా ఈ చారిటబుల్ ట్రస్ట్లో ఎంతమంది అయితే సభ్యులు ఉన్నారో వారందరి కుటుంబాలు బాగుండాలని, వారి వ్యాపారాభివృద్ధి దినదిన అభివృద్ధి చెందాలని, ఇంకా వారందరూ ముందుకొచ్చి ఈ అన్నదాన కార్యక్రమాన్ని, ఈ చారిటబుల్ ట్రస్ట్లో జరిగే కార్యక్రమాలన్నీ జయప్రదం చేయాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం భోంచేసే ముందర కాశీ అన్నపూర్ణ మాతని, వాసవి మాతని ఒకసారి ప్రార్థించుకుని భోజనం చేద్దాం. కాశీ అన్నపూర్ణ మాతకే, కాశీ అన్నపూర్ణ మాతకే, కాశీ అన్నపూర్ణ మాతకే, కాశీ అన్నపూర్ణ మాతకే, వాసవి మాతకే, వాసవి మాతకే, వాసవి మాతకే, వాసవి మాతకే. అన్నదాతలో ఓకే వడ్డించు. ఏమండి చెప్పులు తీసేసి రండి, చెప్పులు వెనకాల ఆయన చెప్పులు తీసేసి రండి, చెప్పులు. ఎంత కావాలో అంత పెట్టించుకోండి. మీకు ఎంత కావాలన్నా పెడతాము, ఎంతమంది వచ్చినా పెడతాం. మీరు ఒక అనవసరంగా వెయిట్ చేయకండి. ఏంటి మరి మర్చిపోకూడదు అలాగా. ఏ పనిలో ఉన్నా రోజు చేసే పనే కదా, ఏ పనిలో ఉన్నా అది మర్చిపోయిన ఇది మర్చిపోయిన అంటారు ఎట్రా. మర్చిపోకూడదు అలాగా. కానీ స్పీడ్గా తోటకూర పప్పును, తోటకూర పప్పు, వైట్ రైస్, సాంబారు. ఇంకేంటి ఏ క్లాస్గా కూరలు వండుతుంటే మీ గురించి డైలీ